మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు తెలంగాణ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. వస్తువుల సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లుగా వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ లకు సిఐడి నోటీసులు పంపించింది. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు నమోదు చేయనున్నారు. రైట్, ఇక వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సువర్ణ, అయితే వాణిజ్య శాఖ పన్నుల కుంభకోణం భారీ మొత్తంలో కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తుంది. దీని విధంగా మాజీ చీఫ్ సెక్రటరీ అయినటువంటి సోమేష్ కుమార్ కు తెలంగాణ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే భారీ స్కామ్ జరిగినట్టుగా అయితే సిఐడి అధికారులు అయితే గుర్తించారు. అయితే వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఏ వస్తువు కూడా సరఫరా చేయకపోయినా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తామంటూ కోట్లలో భారీగా నష్టం జరిగింది అంటూ కూడా అయితే సిఐడి గుర్తించినట్టు తెలుస్తుంది. కాబట్టి దీనిపైన అయితే మొత్తం టోటల్ గా రిపోర్ట్ అయితే తయారు చేశారు. రిపోర్ట్ ను తయారు చేసిన అనంతరం సోమేష్ కుమార్ కు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఫేక్ ఇన్వాయిస్ లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్టుగా వాణిజ్య శాఖ అయితే గుర్తించినట్టు చేస్తుంది. ఏదానికైనా ప్రతిదానికి మన ఏదన్నా ఒక ఐటమ్ తీసుకున్న తర్వాత దానికి బిల్లు చూపిస్తారు. బిల్లు చూసేసి ఎన్ఓసీలు తయారు చేస్తారు. కాబట్టి కోట్లలో వ్యవహారం కాబట్టి ఎన్ఓసీలు మొత్తం టోటల్ గా ఎక్కడ కూడా ఏ వస్తువు కూడా డెలివరీ కాకుండా కూడా ఎన్ఓసీలు తయారు చేసేసి ఎన్ఓసీ యొక్క కోట్లలో ఎన్ఓసీలు తయారు చేసిన క్రమంలో ఈ యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా అయితే సిఐడి అధికారులు గుర్తించారు. గుర్తించిన మేమట మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కి అయితే నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ అయినటువంటి కాశీ విశ్వేశ్వరరావు అండ్ మరియు డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ లకు కూడా సిఐడి నోటీసులు ఇచ్చిందని చెప్పాలి. ఈ యొక్క నోటీసులకు వాళ్ళు వివరణ ఇచ్చే ఇది కూడా ఉంటుంది. కాబట్టి సోమేష్ కుమార్ అండ్ శివరాం ప్రసాద్ అండ్ వీళ్ళు ముగ్గురు విశ్వేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళకు వివరణ ఇవ్వాలి. త్వరలోనే అధికారులు విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేయనున్నారు. కాబట్టి వీళ్ళు విచారణ ఎప్పుడు రావాలి అనేది కూడా తెలుపుతారు. కాబట్టి నోటీసులు అందుకున్నారు. కాబట్టి నోటీసులు అందుకున్న తర్వాత వీళ్ళు అయితే సిఐడి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. సిఐడి ముందు హాజరైన తర్వాత ఎంత మేరకు ఎవరెవరు ఎంత మేరకు ఎన్ని ఎన్ఓసీలు క్లెయిమ్ చేశారు, ఎన్ని ఎన్ఓసీలు సృష్టించారు, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఆ అమౌంట్ ని ఇచ్చేశారనే కోణంలో కూడా పూర్తిగా సిఐడి అయితే దర్యాప్తు చేస్తుంది. ప్రవీణ్, అయితే వాణిజ్య పన్నుల శాఖకి సంబంధించి కుంభకోణంలో దర్యాప్తులో భాగంగా ఇప్పుడు వస్తున్న ఈ పెద్ద తలకాయలు కాకుండా ఇంకా ఇతరులు ఎవరినైనా గుర్తించే అవకాశాలు ఉన్నాయా? ఆ శాఖలో ఇంకా ఎవరికైనా నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయా? సువర్ణ, అయితే తెలుస్తుంది రాజకీయ దుమారం అయితే రేగుతుందని చెప్పాలి. గతంలో ఉన్నటువంటి ఈ శాఖలో పనిచేసిన వాళ్ళందరూ కూడా పెద్ద తలకాయలు ఉన్నాయి. కాబట్టి బడా నాయకులు అయితే వీళ్ళ పేర్లు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళని విచారించిన పిమ్మట ఏదైతే అధికారులు ఉన్నారో ఈ ముగ్గురికి సంబంధించి అధికారులకు నోటీస్ ఇచ్చారు. కాబట్టి వీళ్ళని విచారించిన తర్వాత అయితే ఇంకా రాజకీయ నాయకుల పేర్లు కానీ ఆ శాఖలో పనిచేసే ఇతర అధికారులకు కూడా మరికొంతమందికి నోటీసులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని విచారించిన పిమ్మట సిఐడి అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చేటట్టు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.